ఐ లోపల కంటినర డ్యామేజ్ అయింది. ఆ నరాలు లోపల డ్యామేజ్ అయిపోయింది, సివియర్గా డ్యామేజ్ అయిపోయింది. 3 months ఆగితే కండిషన్ కూడా పోయిందని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్కే నాకు హెడ్ ఏక్ అంతా తగ్గిపోయి నార్మల్గా యాక్టివ్గానే ఉన్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మీకు ఇంతకుముందు అనేక వీడియోలు ఇచ్చాను. అంటే కంటి గురించి, కంటి ఆధునిక చికిత్సల గురించి, లేజర్స్ గురించి ఇట్లా అనేకం ఇచ్చాను. సో ఇప్పుడు ఏమంటే మీకు చిన్నపిల్లలకు ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది అంటే సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల, కంప్యూటర్ చూడడం వల్ల, ట్యాబ్ చూడడం వల్ల వాళ్ళకు లోపల రెటీనానే వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఆ ఫోటోలు కూడా చూపిస్తాను చూడండి. ఇది నార్మల్గా ఉన్నటువంటిది కంటి నరము ఇవన్నమాట ఇక్కడ ఉన్నది. ఓకే, సో అదే ఈ పాపకు 9 ఏళ్ళ వయసు. చూడండి నరం చుట్టూ ఎలా అయిపోయిందో చూడండి. కంటి నరం చుట్టూ ఇదేమో రైట్ అయ్యి, ఇదేమో లెఫ్ట్ అయ్యి అన్నమాట. ఇది సో మొత్తము అదంతా తెల్లబడింది చూడండి, దాన్ని గ్లయోసిస్ అంటాం. అలాగే రక్తనాళాలు కూడా చూడండి ఎట్లా వంకలు వంకలు అయిపోయినాయి అన్నమాట ఇక్కడ ఇవన్నీ. సో ఆ తెల్లగా ఉన్న ఏరియాలన్నీ కూడా డ్యామేజ్ అయిన ఏరియాలు గ్లయోసిస్ అంటాం. అలాగే దీన్ని చూపు కేంద్రము అంటాం. ఇది ఆ చిన్న చొక్కలాగా ఉన్నదాన్ని. సో దాన్ని కూడా డ్యామేజ్ అయింది. ఆ చిన్న చుక్కలోనే ఇంకో చుక్క ఉంది చూడండి, అది ఎంత ఉంటుందంటే దాని సైజు పులి స్టాప్లో 4వ వంతు ఉంటుంది అనమాట. ఇది ఫోవియా అంటాం దీన్నే. అక్కడ కూడా మచ్చబడింది అనమాట. సో అలాగ ఉండిపోతే మెల్లమెల్లగా వాళ్ళకు చూపు కూడా తగ్గిపోతుంది. ఇది చెప్పాను ఇంకొక కంటిది అని. సో ఇలా 2 కళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. చాలామంది ఏమంటే ఈ కనీసం ఫోటో కూడా తీయరు. ఆ ఊరికి తలనొప్పి అని చెప్తుందిలే, స్కూల్కి వెళ్లకుండా మారం చేయడానికి ఇలా చెప్తున్నారు అనుకుంటారనమాట. చూస్తే ఈమెకేమో కళ్ళజోడు పవర్ ఏమో లేదు, కాకపోతే రెటీనా అంతా వీక్గా ఉంది. అలాగే కంటి ప్రెజర్ కూడా తీసామన్నమాట. అది కూడా ఏమి నాన్ టచ్ టోనోమీటర్ అంటాం అనమాట, కంప్యూటరైజ్డ్. చూస్తే ఆమెకు దాదాపు 20 ఉందన్నమాట. అలాగే వీళ్ళకు మేము మామూలుగా ఏమంటే లేజర్ కిరణాలు అని ఇస్తాం. ఈ లేజర్లలో చాలా మందికి అపోహ ఏమంటే లేజర్ అంటే ఓకే 18 ఏళ్ళ తర్వాత చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అలా కాదు. ఆ 18 ఏళ్ళ తర్వాత చేసే లేజర్ ఏమంటే అది మైనస్ పవర్కు చేసే లేజర్ అనమాట. అంటే కళ్ళజోడు ఉందే దానికి చేసే లేజర్ను మైనస్ పవర్ లేజర్, అది 18, 20 తర్వాత చేస్తామన్నమాట. కాకపోతే ఈ లేజర్లలోనే ఈమెకి ఇచ్చేది రెటీనా లేజర్ అంటామన్నమాట. సో ఈ లేజర్ను అంటే రెటీనా ఎక్కడెక్కడ వీక్ ఉంటుందో అక్కడ మనము ఈ రెటీనా లేజర్ అనేటువంటి కిరణాలు ఇస్తాం. అందులో దీంట్లో కూడా మామూలుగా 5 రకాల లేజర్లు ఉంటాయన్నమాట. అంటే బ్లూ లేజరు, గ్రీన్ లేజరు, ఎల్లో లేజరు, రెడ్ లేజరు, ఇన్ఫ్రారెడ్ లేజరు. సో ఇప్పుడు ఆమెకి ఇచ్చింది ఏమంటే మనము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. అంటే చూపు కేంద్రం దగ్గర కూడా ఈ లేజర్ అనేటువంటిది పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే చూపు కేంద్రం దగ్గర కొన్ని రకాల పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఆ పిగ్మెంట్స్ అనేటువంటిది ఇది అబ్జర్వ్ చేయదన్నమాట. సో అందువల్ల అక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. అలాగే ఇంకొకటి లేజర్ను యాగ్ లేజరు అంటాం. అంటే ఆపరేషన్ తర్వాత, క్యాట్రాక్ట్ తర్వాత వచ్చే పొరను క్లీన్ చేసేది. అలాగే ఈ గ్లకోమాలో కూడా ఐరిడెక్టమీ అంటాం. సో దానికి చేసే లేజర్ను అది యాగ్ లేజర్ అంటాం. అలాగే కొన్ని మైనస్ పవర్ చెప్పామే ఆ లేజర్ను ఎగ్జైమర్ లేజర్ అంటాం అనమాట. అలాగే క్యాట్రాక్ట్ చేసే లేజర్ను ఫెమటోసెకండ్ లేజర్ అంటాం. సో చాలా మందికి అపోహ ఏమంటే కంటిలో లేజర్ అంటే ఒకే లేజరు ఇంకేమి ఉండవు అనుకుంటారనమాట. సో ఈమెకి ఇచ్చే లేజర్నే ఇన్ఫ్రారెడ్ లేజర్నే ఒక్కోసారి నెలలు తక్కువ పడుతుంటారనమాట పిల్లలు. వాళ్ళని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం. అంటే ఆ రెటీనా కూడా సరిగా డెవలప్ కాదనమాట. సో వాళ్ళకు కూడా ఈ లేజర్ అనేటువంటిది ఇస్తామన్నమాట, లేజర్ ట్రీట్మెంట్. సో ఎంతోమంది పిల్లలకు మనము ఈ లేజర్ ఇచ్చి వాళ్ళ చూపును కాపాడామన్నమాట. అంటే
ఒకటేమంటే ఉన్న చూపుని కాపాడడము, చూపు ఇంప్రూవ్ చేయడము, తర్వాత ఆ లోపల ఏమన్నా డ్యామేజ్ ఉంటే అది కూడా తగ్గిపోతుందన్నమాట. ఏది కొంతమందికి ఈ తలనొప్పి ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ మదర్‌కు పాప ఈమెకు ఎప్పటినుంచో తలనొప్పి ఉండేది. చూస్తే ప్రెషర్ ఏమో 22 ఉందన్నమాట. సో, ఆమెకు కూడా ఇవ్వడం వల్ల తలనొప్పి తగ్గింది. ప్రెషర్ కూడా తగ్గిపోయిందన్నమాట. అలాగే వీళ్ళ హస్బెండ్‌కి గూడా పాపం ఆయనకు ప్రెషర్ చూస్తే 25 ఉంది. సో, బెల్స్ పాల్స్ అంటే కంటి నరమే ఈ కంటి నరాల కండరాల పారాలిసిస్ అన్నమాట. అంటే కన్ను రెప్ప సరిగ్గా మూయలేడు. సో, ఆయనకు కూడా మనము ఎంతో కాలం నుంచి ఆయన మైగ్రేన్ హెడేక్‌తో బాధపడేవాడు. ఆయనకు కూడా మనము లేజర్ ఇచ్చి ఆయనకు కూడా తలనొప్పి అనేటువంటిది తగ్గిందనమాట. సో, అలాగా మీకు ఏ రకమైనటువంటి కంటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఇప్పుడు మా దగ్గరికొస్తే వెంటనే చూస్తాం. మిగతా హాస్పిటల్‌లాగా ఈళ్ళ పాపకు గూడా ముందు వాళ్ళ చుట్టుపక్కలోళ్ళు ముందు ఎంఆర్ఐ స్కాన్ తీపియండి, సీటీ స్కాన్ తీపియండి, న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళండి అని చెప్పారు. కాపోతే ఏదో తెలుసున్నోళ్ళు చెప్పబట్టి ఇక్కడికొచ్చారనమాట. ఈ న్యూరాలజీ అటువంటి అవసరాలు 100కి ఒకరిద్దరికి గూడా ఉండదు అన్నమాట. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలు, తర్వాత స్కూల్ గోయింగు, తర్వాత ఇటువంటి వాళ్ళల్లో ఎవరికో ఒక్కరికి చాలా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకు ఈ సీటీ స్కాన్, ఎంఆర్ఐ అనేటువంటిది అవసరం ఉంటదన్నమాట. అలాగే ఇంకా కంటికి అంటే కొంతమందికి మెల్లుంటది చిన్న పిల్లలలో. వాళ్ళల్లో కూడా చూస్తే లోపల రెటీనా వీక్‌గా ఉంటది. వాళ్ళకు యాంబ్లయోపియా అంటామనమాట. సో, అటువంటి వాళ్ళకి గూడా చూసి వాళ్ళకి ఎంతో మందికి వాళ్ళకి గూడా చూపు ఇంప్రూవ్ చేసాం. ఆ చూపు ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా కొంత వరకు మెల్ల గూడా తగ్గిపోతదనమాట. అలాగే షుగర్ పేషెంట్‌లకు గూడా ఈ లేజర్ ఇవ్వచ్చు. డయాబెటిక్ రెటినోపతి అంటాం. అలాగే హైపర్‌టెన్సివ్ రెటినోపతి అంటాం. హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళల్లో గూడా ఒక్కోసారి రక్తం చిట్లుతది. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. సో, వాళ్ళకి గూడా మేము ఈ లేజర్ అని అంటే బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం. అలాగే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం. అలాగే కొంతమందికి చూపు కేంద్రంలో నీరు ఏర్పడతది. దాన్నే సీఎస్ఆర్ అంటాం. అంటే కోరియో రెటినల్ ఆహ్, డ్యామేజ్ అంటామనమాట. సో, వాళ్ళకి కూడా ఈ లేజర్‌తో ఇంప్రూవ్ చేస్తామనమాట. సో, అందువల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎటువంటి తలనొప్పి ఉన్నా గూడా మా దగ్గరికి రావచ్చు. మా అడ్రస్ ఏమో ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటలు, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నంబరు 9441364655. ఎవరు అపాయింట్మెంట్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు. వెంటనే ఇస్తామనమాట. మేము మిగతా వాళ్ళలాగా 10 రోజులు, 20 రోజులు ఆగి అటువంటివి ఉండవనమాట. ఈవెన్ సండే గూడా మార్నింగ్ 9-3 పనిచేస్తూ ఉంటామనమాట. సో, అప్పుడు గూడా రావచ్చనమాట. సో, అందువల్ల మీరు తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు మైగ్రేన్ తలనొప్పి అంటారు. చూస్తే అనేక రకాల కారణాలుంటాయనమాట. ఈ తలనొప్పి ఉన్న వాళ్ళల్లో 100కి 20-30 మందిలో కంటికి సంబంధించిన కారణాలే ఉంటాయి. ఇంకా అనేక కారణాలు గూడా ఉండొచ్చు. సో, అందువల్ల ఎటువంటి కంటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా మమ్మల్ని సంప్రదిస్తే మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. సరే సమయము ఆదా అయితుంది. ఈవెన్ మనీ గూడా చాలా తక్కువలోనే చేస్తుంటామనమాట. సో, అందువల్ల ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట అండి. అలాగే మేము కంటి గురించి అనేక బుక్స్ గూడా రాసాం. ఇది నీటి కాసుల గురించి బుక్ అనమాట. ఇది తెలుగులో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలుగు లాంగ్వేజ్‌లో రాసామనమాట. అలాగే ఇంకా అనేక చాప్టర్‌లు ఉంటాయన్నమాట కంటి గురించి. ఈ మొత్తం 78 చాప్టర్‌లు ఉంటాయి దీంట్లో. 1000 కలర్ ఫిగర్‌లు ఉంటాయి. తెలుగులోనే అన్నమాట. ఇటువంటి పుస్తకం మన దేశంలో ఏ లాంగ్వేజ్‌లోనూ కూడా ఉండదన్నమాట. సో, ఇవి కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. దీంట్లో అనేక రకాలైనటువంటి కంటి జబ్బుల గురించి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి. నా పేరు అనన్య. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను తుని నుండి ఇక్కడికొచ్చాను. నాకు 2 ఇయర్స్ ఎగో నుండి హెడేక్‌తో సివియర్‌గా ఉన్నాను. సో, అయితే ఒక హాస్పిటల్‌కి వెళ్ళాను. ఆ హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళన్నారు డ్రాప్స్ ఇంకా మెడిసిన్స్ ఇచ్చేసి ఇంకా పంపించేశారు. దాని తర్వాత అది ఎక్కువ వాడడం వల్ల హెడేక్ ఇంకా ఎక్కువయింది. సో తెలిసిన వాళ్ళు ఎవరో నాకు మాకు ఇట్లాగా ఇక్కడ హాస్పిటల్ ఉందని చెప్పడం వలన
ఇక్కడ ఉందని చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ డాక్టర్ ఆ రోజే చెప్పేశారు ఆ ప్రాబ్లం ఏముందో ఐలో. సో అయితే నా ట్రీట్మెంట్ కూడా చేశారు. సో ఐ లోపల కంటి నరాలు డ్యామేజ్ అయినాయి అన్నారు. సో అయితే ఆ రోజు ఇంకా ట్రీట్మెంట్ కూడా చేసి డ్రాప్స్ ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్కే నాకు హెడేక్ అంతా తగ్గిపోయి నార్మల్గా యాక్టివ్గానే ఉన్నాను. సో మీకు కూడా ఎవరికైనా హెడేక్ ఉన్నా ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్కి రండి. ఇంకా నేను ఆ హెడేక్ ఫోన్ చూడడం వల్ల అండ్ వచ్చేసి టీవీ ట్యాబ్స్ ఎక్కువ సిస్టమ్స్ దగ్గర ఉండడం వల్ల బాగా వచ్చింది. సో మీరు కూడా ఎవరు మొబైల్స్ని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా పేరు హేమ, మా పాప పేరు అనన్య. మేము తుని నుంచి వచ్చామండి ఇక్కడికి. పాపకి హెడేక్ అని మేము చూపించడానికని ఇక్కడికి వచ్చాము, తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల. అయితే పాప చాలా బాధపడేది హెడేక్తో. వేరే హాస్పిటల్స్ చూపించిన ప్రాబ్లం ఏం చెప్పకుండా మెడిసిన్ ఇచ్చి పంపించేశారు. కానీ పాప హెడేక్ తట్టుకోలేకపోయేది. ఇక్కడికి రాగానే డాక్టర్ ప్రాబ్లం ఏంటనేది కరెక్ట్గా చెప్పారు. నరాలు లోపల డ్యామేజ్ అయిపోయినాయి, సివియర్గా డ్యామేజ్ అయిపోయింది. 3 months ఆగితే అసలు కంటి చూపు కూడా పోయిద్దని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. అసలు ఎట్లాగా అన్నప్పుడు సార్ వెంటనే ఏం కాదు, నేను ట్రీట్మెంట్ చేస్తాను, లేజర్ ట్రీట్మెంట్ తగ్గిద్ది అని చెప్పారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. పాపకి ఫస్ట్ టైం ఇవ్వంగానే ఆ తలనొప్పి అయితే తగ్గింది. అయితే నాకు కూడా హెడేక్ ఉండేది 2 years నుంచే. నేను ఎక్కడికి వెళ్ళినా ఇట్లాగే చెప్తున్నారు కదా అని నేను ఇంకా చూపించుకోవాలనుకోలేదు. కానీ సార్కి చెప్తే సర్లే అమ్మ పోనీ చూస్తానులే, నేను డబ్బుల గురించి ఆలోచించొద్దు, ముందు మీరు బాగా వెళ్తే చాలని చెప్పి ట్రీట్ చేశారు. చూసి నాకు కూడా లోపల నరాల్లో ప్రాబ్లం ఏంటి, ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పారు. అసలు ఇట్లా ఉంటుంది అనేది కూడా తెలీదు. కానీ సార్ అని ఇలా వివరంగా చెప్పి ట్రీట్మెంట్ చేయగానే నాకు కూడా హెడేక్ తగ్గిందండి. మా హస్బెండ్ కూడా రీసెంట్గా 1 year బ్యాక్ బెల్స్ పాలసీ వల్ల కన్ను ప్రాబ్లం ఉండేది. అసలు ఎవరు కూడా సజెస్ట్ చేయలేదు ఐ చూపించుకోవాలని. కానీ ఇక్కడికి రాగానే ఆయనే చూసి ఇది కూడా ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పి అట్లా చూసారు. అసలు అనుకోకుండానే సారే చూడంగానే ప్రాబ్లం ఉందని చెప్పి అలా టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటని చెప్పి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు మాకు తగ్గింది. I really thank you, Dr. Uncle. I really suggest this hospital. It's a very good eye hospital and it's a very good laser treatment. లేజర్ ట్రీట్మెంట్ అంటే అందరు భయపడిపోతారు. దానివల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలకి ఇవ్వకూడదని చెప్పినప్పుడు నాకు భయం వేసింది. కానీ సార్ చెప్పారు ఇది ఇచ్చేది వరల్డ్స్ బెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ అమ్మా, ఇది అందరు ఇచ్చేటట్టు కాదు అని చెప్పంగానే రియల్గా నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనిపించలేదు. పాప నేను కూడా బాగున్నాము. సో నిజంగా అసలు ఇది ఉందని కూడా మాకు తెలియదు. కానీ అనుకోకుండా ఇలా వచ్చి మంచి ట్రీట్మెంట్ మేము తీసుకొని హ్యాపీగా వెళ్తున్నాము. రియల్ ఐ సజెస్ట్ దిస్ హాస్పిటల్. ఎవరైనా ఇలా హెడేక్తో బాధపడుతున్నా ఇంకా కంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్కే సూపర్ ఐ లేజర్ ఐ హాస్పిటల్కి రమ్మని నేను సజెస్ట్ చేస్తున్నాను.